మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ సతీష్ ను. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిపై ఉన్నాం. ఈ రూట్ లో దారి దోపిడి దొంగలు రెచ్చిపోతూ ఉన్నారు. ప్రయాణికుల దగ్గర ఆదమర్చి నిద్రపోతే వారి కారులో ఉన్నటువంటి విలువైన వస్తువులు, డబ్బులు అన్ని ఎత్తుకెళ్లిపోతున్నారు. కాబట్టి ప్రయాణికులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రధానమైన రూట్ లో వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి దారి దోపిడి దారులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ దొంగలు ప్రధానంగా చూస్తూ ఉంటే హోటళ్ల దగ్గర, టోల్గేట్ల దగ్గర ఎవరైతే కొంతమంది వాహనదారులు నిలుపుకొని కాసేపు విశ్రాంతి తీసుకుందామనే సమయంలోనే వారు కారు దగ్గరికి వచ్చి వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి క్యాష్ ని గానీ లేకపోతే విలువైన వస్తువులను వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. ఈ మధ్యలోనే ఈ వారం క్రితమే 2 దొంగతనాలు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఆటో లిఫ్ట్ ఇచ్చిన పాపానికి వారికి మెడలో కత్తి పెట్టి వారి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి వారిని గుర్తు తెలియని ప్రదేశంలో వదిలేసి వెళ్ళిన పరిస్థితి కూడా ఈ రూట్ లో కనిపించింది. కాబట్టి ఈ రహదారిపై వేల సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రహదారి పైన పోలీసులు పెట్రోలింగ్ చేయాలని చెప్పేసి కూడా వాహనదారులు చెప్తూ ఉన్నారు. దారి దోపిడి దొంగలు ఎక్కువయ్యారు కాబట్టి వాహనదారులు కూడా ఎక్కడైనా ఆగినప్పుడు వారు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారు కత్తులు, మారణాయుధాలతో వారు వస్తూ ఉన్నారు కాబట్టి వాహనదారులు కొంచెం అలర్ట్ గా ఉండి వాళ్ళు విశ్రాంతి ఎక్కడైతే తీసుకున్నప్పుడు డోర్లు వేసుకొని వాళ్ళు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి దారి దోపిడీ దొంగలు ఎక్కువయ్యారు కాబట్టి హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారి పైన పోలీస్ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నా కానీ ఇన్ని వాహనాలు ఉంటాయి, చాలా హోటల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ విశ్రాంతి తీసుకునేటప్పుడు పోలీసులు కూడా అన్నిటినీ చూడలేరు కాబట్టి ఖచ్చితంగా వాహనదారులు వారి జాగ్రత్తల్లో ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. దారి దోపిడీలు కానీ లేదంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీకు లిఫ్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి దారి దోపిడీ దొంగలు ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడైనా ఎవరికైనా తారసపడినప్పుడు ఖచ్చితంగా 100కు డయల్ చేసి మాకు కాల్ చేసినట్టయితే ఖచ్చితంగా మేము వెంబడే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామ్యాన్ అరుణ్తో సతీష్, యాదాద్రి భువన్.